శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి మరి ఈ పక్ష ప్రారంభంలో భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది కొంత అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా భాగ్యస్థానంలో శుక్రుడు సంచరించినప్పుడు జాతకుడికి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది స్త్రీలకి చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వివాహం నిశ్చయం జరుగుతూ ఉంటుంది. చాలా సాంప్రదాయబద్ధంగా చాలా మంచి ఉద్యోగం లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలో కానీ, ఈ ఫైనాన్స్ సంస్థల్లో కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా అటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా టీచింగ్ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు సహజంగా స్త్రీలకు బాగా సహకరిస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం వలన కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. దానివల్ల వీళ్ళకి కూడా లభిస్తుంది. ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో సినిమా, టీవీ, మీడియాలో హీరోయిన్స్, స్త్రీ పాత్రధారులు ఎక్కువగా కనబడుతూ ఉంటారు ఈ కర్కాటక రాశిలో ఎస్పెషల్లీ. అటువంటి వారికి ఇప్పుడు తగిన గుర్తింపు, మంచి అవకాశాలు రావడం, వృత్తిలో ప్రాధాన్యత పెరగడం, వృత్తిపరంగా గుర్తింపు రావడం, టోటల్గా మరి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారికి ఉన్నటువంటి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహపరమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. ఈవెన్ మీరు సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నా, అంటే శుక్రుడు అక్కడ ఉన్నది కొద్ది రోజులైనా ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే ఇదే పక్షంలో 25వ తారీఖు తర్వాత శుక్రుడు మరి దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల కూడా కొంతవరకు దశమంలో ఉన్నటువంటి శుక్రుడు చతుర్థాన్ని వీక్షించడం వల్ల వాహన సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి. గృహ అవసరాలకి ఏదైనా ఆధునిక పరికరాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ, కార్లు కానీ కొనడం జరుగుతుంది. ఇక మనకి ఈ రవి ఇదే పక్షంలో ధనాధిపతిగా రవి భాగ్యస్థాన సంచారంతో అక్కడ ఉన్నటువంటి శని భగవాన్ని కలియడం జరుగుతూ ఉంది. అంటే సాధారణంగా రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మనకు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంలో ఒకరికి కానీ, మీకు కానీ ప్రభుత్వ పదవి లాంటిది లభించే అవకాశం ఉంటుంది. అక్కడ శని వృత్తికారకుడు, రవి మరి వ్యక్తిగతంగా ఆత్మకారకుడు, ఈ రెండు అక్కడ కలియడం వల్ల మీరు పెద్దవారై ఉంటే వ్యక్తిగతంగా మీకు ఒక రాజకీయ పదవి కానీ, ఒక వారసత్వంగా రావాల్సినటువంటి ప్రభుత్వ పదవి కానీ, ఏదన్నా ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఆనరబుల్ పోస్ట్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు చిన్నవారైంటే మీ తండ్రి గారికి, మీరు బాగా పెద్దవారంటే మీ సంతానానికి, మీ మగపిల్లలకి ఇటువంటి అవకాశం లభించే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా మీ కుటుంబం యొక్క గౌరవం, హోదా పెరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కొంత ఇబ్బంది కూడా పడే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు 12వ గురువు ఉండడం వల్ల ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎంత నష్టం కలిగినా చివరి నిమిషంలో ఎవరో ఒకరు వచ్చి మీకు ఆ సమస్య నుంచి బయటపడవేసి మీకు రక్షణగా నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఏదన్నా గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించడానికి కూడా గురువు యొక్క సహకారం ఉంటుంది. ఇది ఏదన్నా పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, ఏదైనా ఒక దూర ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంత జీవితం గడిపే వారికి కూడా ఈ గురుగ్రహం మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అష్టమ స్థానంలో మరి ప్రధానంగా ఈ 3 గ్రహాలు, అష్టమ రాహు చాలా వరకు మిమ్మల్ని చెయ్యని నేరాలకి ఇబ్బంది పడినట్టు మాట పడవలసి ఉంటుంది. ఎవరికన్నా సహాయం చేసి మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఎదుటివారి కృతజ్ఞత లేకుండా మిమ్మల్ని విమర్శించడం కానీ, ఏ పనికి తలపెట్టినా మీకే ఇబ్బంది పడడం, మిమ్మల్ని విమర్శించడం జరుగుతూ ఉంటుంది. సరే, రాహు అష్టమంలో ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు సంబంధం లేని విషయాల్లో కలగ చేసుకోకుండా దూరంగా ఉంటే మంచిది. మరి కుజుడు కూడా అక్కడ
ఉండడం వల్ల మరి దశమాధిపతిగా కుజుడు అష్టమ స్థితి, ఈ అపనిందల వల్ల బ్లేమ్స్ వల్ల ఉద్యోగానికి ఇబ్బంది రావడం కానీ, ఉద్యోగానికి నష్టం రావడం కానీ, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటుకి పెద్ద శిక్ష అనిపించవలసి ఉంటుంది. ఈ సమయంలో జాతకుడు జాగ్రత్తగా వ్యవహరిస్తూ చిన్న చిన్న మైనస్లు ఉంటే అవి ఏదో విధంగా సర్దుబాటు చేసుకోవడం, రాజీ ధోరణిలో వెళ్ళడమే మంచిది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వలన మీరు అంటే ఈ గ్రహాలని తిథుల్ని వారాలని నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారంలో చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా అంటే పెళ్లి కొడుకు అంత అందంగా తయారవక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 రూపాయలు జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే
ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఏమన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.